ఒక వరస్ట్ షో. వరస్ట్ అంటే వరస్ట్ షో. ఆల్రెడీ పార్ట్ 1 చేసినాం దీని మీద. పార్ట్ 1 అయిపోయింది. పార్ట్ 2 ఇంకేంటి చేయాలరా ఇది అయిపోయే లోపు. సీజన్ అయిపోయేసరికి మనది నిండిపోతుంది ఇక. వరస్ట్ షో చూడండి. ఇది స్క్రిప్టెడా రియలా వాళ్ళు కొట్టుకుంటారా అది ఏందో అర్థమే కాదు. చూద్దాం చూడు. వాడాలని అనొచ్చు. ఏమరా పిచ్చి కుక్కలాగా అరుస్తున్నాడు అని కొడతాడు. పక్కన నాగార్జున వచ్చి పెట్టకు గుంజుకొచ్చి కొడతాడు. వాడేదో పెద్ద ఏదో యాటిట్యూడ్ స్టార్ అనుకుంటున్నాడు కా. ఆడు పోయిండుగా మొన్నటి దాకా వచ్చినాడు. ఆయన పేరు అదే రైతు బిడ్డ అంటాడు చూడు. అలానే ఉండి రైతు బిడ్డ అని పెద్ద గడ్డ పెట్టినాడు. నాగార్జున ఎరుపు చేసి పోయిండు. ఇప్పుడు ఈడేం చేస్తాడు ఇక. నామినేషన్ కాదు పర్సనల్ ఫైటింగ్ ఇది. ఏమరా ఒక్కటి అర్థమైతలేదు. ఏమరా హార్ట్ అటాక్ వచ్చి బయటట్టున్నాడు. అది హార్ట్ అటాక్ వస్తుందేమో చూసుకో. బీపీ పెరిగిందేమో. బిగ్ బాస్ డాక్టర్ని పిలిపియాలి. కొట్టుకోండి మీరు. షో ఆగిపోవాలి. రక్తాల స్టడీ కొట్టుకుంటే షోనే అయిపోతుంది. షో నుంచి బయటికి వచ్చేలోపు బీపీతో పోయేటట్టున్నాడు రీడు. మరి దారుణంగా ఉన్నాడేమో రాడు. అసలు తీసుకున్న వాళ్ళకి కూడా సిగ్గులేదు. ఫస్ట్ వాడేదో అనగానే ఇన్స్టాగ్రామ్ లో లేపిర్రు పంపించారు బాచికి. ఫస్ట్ ఏమవలే సూరమ్మత్త పాడారు. ఆయనకి వాడు అన్నదానికి ఏం మాట్లాడదు తెలియకాడు అట్లా వండుతుండు. అదే నువ్వు చూస్తావు కదా. మనం మొత్తం చూడము, రీల్స్ చూస్తాం అంతా. బాగుందిరా చేపల మార్కెట్ లెక్క. ఇప్పుడు చూడు ఎలిమినేషన్ ప్రాసెస్ ఎట్టుంటుందో చూడు. నువ్వు ఇట్లా అనగా భయపడతాడు చూడు. ఏంద్రీ ఇది? అది కాదు ఇంకా ఆడబెట్టుకుంది. ఇది చూడు. భయపడ్డాడు బిడ్డ. ఎందుకు భయపడ్డాడు తెలుసా? డ్రెస్ మ్యాన్ ఫోటో చూసినందుకు. ఇదేంద్ర ఇది ఓపెన్ చేసింది అనుకుంటాడు. ఆడు భయపడ్డాడు పాపం. అమ్మా వాయిస్ ఎట్లున్నది. అగ్ని పరీక్షలు బాగుంది పిల్ల అని చెప్పి ఐడీలు అడిగిర్రు. ఇప్పుడేమో ఇట్లా ట్రోల్ చేస్తున్నారు. పాపం ఏం లేపిర్రా మేము. ఇప్పటిదాకా నామినేషన్ అయింది. ఇప్పుడు దీంట్లో రొమాంటిక్ చూద్దాం. వద్దు చూద్దాం. కళ్ళు మూసుకొని రా. క్లోజ్ అండ్ లిజన్. క్లోజ్ యువర్ ఐస్ అండ్ లిజన్. నిలబడట్లేదంటే నిలబెట్టాలి. కొంతమంది బిగ్ బాస్ అనే అంత తోపులారా మీరు అని వస్తారు చూడు కొంతమంది. ఇప్పుడు అస్సలు భార్యను కూడా కొట్టలేడు వాడు. భార్యను కొట్టలేడు, ఏం చేయలేడు. ఈ వీడియో చూసే వరకు బిగ్ బాస్ వీడియో ప్లీజ్. తనుజ, ఇమాన్యుయల్, బర్నీ, నా తెలివిలో ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అనుకునే రోజు ముగ్గురు అడవులతో ఫైట్ చేస్తాను. నాకు అర్థమైంది. ముగ్గురు ఆడలతో బర్రీగా నిన్న ఫీలింగ్ ఇదే. నువ్వైతే బయటకు రారు, కొట్టి చంపాను. నాగార్జున రాంగ్ స్టేట్మెంట్ అన్నాడు. పాస్ చేశారు అన్నవాళ్ళు హ్యాండ్స్ రైజ్ చేయండి. రాంగ్ నెరేటివ్ సెట్ చేస్తున్నారు కదా సార్. ఎవరు రాంగ్ నెరేటివ్? నాగార్జుననే. సుత్తుందా చేతిలో ఈజీ కొడతాడు. ఎవరు రాంగ్ నెరేటివ్? అదే సార్ ఇక్కడ అందరు కలిపి ఒక సెట్ చేస్తారు.
చెప్తున్నా, నీకు నెరేటివ్ ఎలా అర్థమైందో హౌస్ మేట్స్ కి ఇలా అర్థమైంది. దాంట్లో బాగా ఇప్పటిదాకా కామెంట్ లేపిర్రా ఆమె గొంతు చూడు ఇప్పుడు. మీరు ఏమీ చేయకుండా నేను మీకు దోశ ఇచ్చినందుకు మాకు గొడవ. యాక్టరా కామన్ శెట్టి గారికి నేను కామన్ ఉమెన్. ఓకే దోశ ఇచ్చాను, ఏమీ చేయకుండా ఇస్తావు ప్రియా, నేను లోపల చేస్తాను. ఏది కొంచెం మంచిగా మాట్లాడు, మెల్లగా మాట్లాడు. మరి ఇప్పుడు నన్ను అడిగాడు ఏమైనా చేస్తే మీకు బనానా ఇస్తాను అన్నాడు. ఏం బ్రో చేశానా లేదా? ఓవరాల్ గా ఈయన మంచిగా చేస్తుంది దీంట్లో. కూడా పాటించారు బనానాల కోసం. ఏం పేరు? సుమన్ శెట్టి కదా ఆయన పేరు. మీరు ఇస్తామన్నారు, మీరు అడిగితే నేను చేస్తాను. నేను చెయ్యి బనానాలు ఆపిల్స్ ఏవి పోలేదు, నేను ఎవరిని అడగలేదు. కాదమ్మా బనానాలు దోశ చేయరా అని అన్నారు కదా, నేను అడిగాను. అవునండి, అది నా తప్పేనండి. దోశ అవునండి, లేదా అని అన్నాను. అది నా తప్పేనండి. మీరు అడిగినా కూడా నేను ఇంప్రెస్ చేయించుకోకుండా నేను దాని యాటిట్యూడ్ చూసినావా? అది నాది. అదే నేను అదే చెప్పాను, అదే తప్పు. మీరు ఎలా అడిగారో మీకు తెలుసు, నాకు తెలుసు. మీరు వచ్చి ఇలా అడగలేదు ఆ రోజు. ఏమని నేను ఇంప్రెస్ చేస్తాను అని చెప్పి ఈ టోన్ అయితే ఆ రోజు అడగలేదు. మీరు ఏమని అడిగారు? నా పక్కన కూర్చొని అనుకుంటే ఇంప్రెషన్ మీరు అన్న మీరు అన్న మాట్లాడాలని చెప్పి నేను రావాలమ్మా మామూలుగా అడుగుతున్నాను. అవునా? అంతే కదమ్మా. ఇప్పుడు మీ చేతుల నుంచి ఇవ్వాలి అంటే ఇంప్రెషన్ అది చేయాలి, అంతే కదమ్మా? అవునా? అందరూ పంచాయతీలు ఇవన్నీ అది కాదు, దాని యాటిట్యూడ్ దాన్ని తీసుకుంటే వేస్ట్ కదా. అసలు బిగ్ బాస్ షోనే వేస్ట్, లేపు పడేస్తే పని అయిపోతుంది. వానంటే తప్పొచ్చింది కానీ వీళ్ళు అనగా తప్పలేదు. వాడు ఇమిటేట్ చేసిండంటాడు, వాడు అనగానే మర్యాద మర్యాద అంటాడు. ఏమన్నా అయితే కుక్కలే కొడతాడు. కరెక్ట్, ఏం లేక అరుస్తున్నాడు, మనకేం లేక చూస్తున్నాం. నెక్స్ట్ ఇంట్లో ఒక టాస్క్ పెట్టాం కాఫీ టీ గురించి డిస్కషన్ జరుగుతుంది. లేదు నేను చెప్తాగా వీళ్ళ కోసమే చూస్తాం బిగ్ బాస్. మొత్తం స్క్రిప్టెడ్ ఉంటది. ఇప్పుడు ఆడు కొట్టుకున్నది, ఆడు గుండు కొట్టుకున్నది అన్ని. ఏదో చచ్చిపోయేటట్టున్నారు, అది కాదు చచ్చిపోయేటట్టు నీళ్ళు తాగినాడు, నాకు వద్దు నాకు వద్దు అంటున్నాడు. దీంట్లో హైలైట్ ఏం తెలుసా? నాగార్జున ఈ గుండుగాన్ని తిట్టినందుకు 2 రోజులు అన్నం తినకుండా ఉన్నాడు వీడు. అలిగిండా? అలిగి ఎవడికి ఎవరిని కాలేదు, దానికే కాలుతుంది. పాపని ఇంకా కంటెస్టెంట్స్ వచ్చి వాళ్ళకి ఫుడ్ ఇస్తారు, నాకు వద్దు నేను తినా అని ముఖం మొగ్గలో పెట్టుకొని పక్కకు ఏడుచుడు. మనీష్ మధ్యాహ్నం కూడా లడలేదా? నేను మీకు కాంటాక్ట్ కూడా ఇచ్చాను సార్. 2 times అన్నప్పుడు మీరు రిజిస్టర్ అవ్వలేదు అన్నారా? ఏం చెప్పాను కదా మీకు అన్నారా? నేను కాంటాక్ట్ తీసుకొని లిమిట్ క్రాస్ చేసిన మధ్యాహ్నం నుంచి మొదలు పెట్టారు కదా, నాకు రిజిస్టర్ అవ్వలేదు. దేని గురించి లేదంతా మన ఏదో తిట్టినట్టు వాడు, మన ఏదో తిట్టినట్టు వాడు వాడిని ఇమిటేట్ చేసి ఎరిపు అన్నందుకు. మరి వాడిని గుండు ఏమంటాడు వాడు, గుండు బాబాయ్ అంటే వాడికి కోపం వచ్చేసింది, వీడిని ఏమంటే తప్పు వచ్చింది. అదే ఫస్ట్ వీడిని ఎరిపో అన్నాడు ఇమాన్యుయల్ ని, అన్నందుకే వాడు ఇట్లా అన్నాడు గుండని. డిఫరెంట్ చూడు సరే కుక్కలో రొమాంటిక్ యాంగిల్ అన్నావు కదా వచ్చింది. అరే ఈమెయిల్నే కదా డబుల్ మీనింగ్ క్వశ్చన్లు అడిగేది, ఇదేనా? అందుకే తీసుకురు. షోలో ఏం డబుల్ మీనింగ్ చేస్తుంది చూద్దాం. బాగానే ఉందిరా. అది కాదు, ఇట్లా చేస్తే వాళ్ళ ఇంట్లో కూడా ఏమన్నారా? లేకపోతే ఇంట్లో కూడా పక్కన పెడతారు? ఏమన్నారు కాబట్టి ఇలాగ వచ్చారు. ఏమరా దాన్ని తన్నిండా? తన్ని పోయింది ఆమెకు లాస్ట్ వరకు రియలైజ్ కూడా కాదు తనినది. అయ్యో తన్నినా గెలవాలని ఆతృత మీద ఉన్నది, తర్వాత ఎంగిల్ పడుతుంది, ఏడుస్తుంది. రీతు డబుల్ మీనింగ్ వెల్
ఏ దేంతో తాగిండ్రా దెబ్బ అంత పెద్ద కట్టుకున్నది? ఒకసారి బ్యాక్ చేయి శుద్ధం క్లారిటీ. ఏదో తాకినట్టుంది. అది లాస్ట్కి వచ్చినాక సుత్తే ఆడున్నది, లేకపోతే స్టార్టింగ్ నుంచి ఆమె చేతులు ఉందా? సుత్తతోనే తాకినట్టు. నేను ఆ సెన్స్ లో నేను చెప్పలేదు. నీ సారీ అయితే నాట్ యాక్సెప్టబుల్. ఓకే తాకినాక నాట్ యాక్సెప్టబుల్ అంటే ఏంటన్నా? తాకింది ఓకే. తాకినప్పుడు పట్టుకుని దెంగక దవడ మీదకి వెళ్ళి ఇలాంటి కామెంట్ రా బిగ్ బాస్ లో. పాపం ఫస్ట్ ఏం దెబ్బ తాకినట్టుందా మీకు? మీకు ఆయన నేను ఒప్పేసుకుంటారని చెప్పి కాదు పక్కన హెల్ప్ ఎందుకండి మీకు? చెప్పలేదని ఆవిడే చెప్పారు. పక్కన హెల్ప్ ఎందుకండి మీకు? నన్ను ఆ పేరు ఎందుకు అడిగారు? బొంగురు కొంత వేసుకుని ఎందుకు అరుస్తుంది అది. రోడ్డు మీద రేకు రేకులా గీకినట్టు ఉంటుంది. హెల్ప్ ఎందుకండి? హెల్ప్ ఎందుకండి? హెల్ప్ ఎందుకండి? హెల్ప్ ఎందుకు? హెల్ప్ ఎందుకు? హెల్ప్ ఎందుకు? డిబేట్ లాగా లేదా అది? ఫేస్ బాగుంది కానీ గొంతు అమ్మో భరించలేము ఆయన. వాళ్ళు ఉంటారు చూడు ఇన్స్టాగ్రామ్ ట్రోల్స్. మాట్లాడండి. నా పేరు తీయకండి. వేరే వాళ్ళ పేరు తీస్తే హెల్ప్. మీరు నా పేరు తీస్తే హెల్ప్ కాదు. అబ్బో, ఎట్లా పోతున్నారా వీడికి? చూసావా ఎలా చూస్తున్నాడు? చూసావా కామాంధుడు? ఇంకా చూపిస్తున్నావే. సరే కామాంధులు, ఇలాంటి కామాంధుల మధ్యలో ఎలా ఉంటున్నావమ్మా నువ్వు? గుండంకుల్ అంటాం బాడీ షేమింగ్ అయితే, రెడ్ ఫ్లవర్ అంటాం ఏంటి? గుడ్ అంకుల్ అనడం పాలిషేం ఎందుకు అవుతుంది? ఇప్పుడు గుండంకులు అంటే గుండు ఉంటుంది, గుండంకులు కొన్ని ఒక 3 months తర్వాత ఎప్పట్లో హెయిర్ వస్తుంది కదా. హెయిర్ వస్తుంది దాంట్లో. గుండంకులు అంటే అంత కాదు, రెడ్ ఫ్లవర్ అంటే ఇంకా పెద్దది, అది ఘోరం. గుండంగులు అంటే నార్మల్ గా అన్నాడు, ఇంకా తక్కువ అన్నాడు. మిమ్మల్ని రెడ్ ఫ్లవర్ అలా ఎవరన్నాడో గాలి అన్నాడు. ఏ రెడ్ ఫ్లవర్ అన్నాడా? అందరూ చూసారన్నా. బా వాడేదో వాడేదో లిమిట్స్ లో మాట్లాడుతున్నాడు. అది అడిగే లేజర్ కొట్టుకుంటారు వాడిని. మాస్క్ మ్యాన్ సూపర్. అది దాని పిల్లల్ని చేయబెడతాడు. ఇప్పుడు రొమాన్స్ అన్నావు కదా, మన బిగ్ బాస్ లో అయితే కష్టం. టాలీవుడ్ అయిపోయింది, బాలీవుడ్. ఇప్పుడు బాలీవుడ్కి వెళ్దాం. సల్మాన్ ఖాన్ ఒక 2 రీల్స్ ఉన్నాయి, అవి చూద్దాము. రే 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 ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటది? ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? అది బ్రోతల్ హౌసే. అదే ఇంకొకటి చూడు, లోపల డైరెక్ట్ ఏం పెట్టేస్తున్నాడు. అది పెట్టించుకుంటుంది. ఏదో ఉన్నట్టు పెడుతున్నాడు, ఏదో సామాన్ ఉన్నది తీసుకుంటానంటే పెడుతున్నాడు. డోరోమాన్ పాకెట్ ఉంటుంది చూడు, అలా చేయబెట్టినట్టు పెడుతున్నాడు. ఒక్కసారి స్మెల్ చూడు అన్న, స్మెల్ చూడు, ఇట్లా తీసి మై మర్చిపోతావు. నువ్వు చూస్తావు స్మెల్? అలా అటు ఇటు వచ్చి ఎవరి చూస్తావు మరి? ఎవరి అంటే ఇష్టం? ఎట్లా అనిపించింది బిగ్ బాస్? ఇవి చూసే బదులు అప్పుడు దాకా ఇంట్లో సినిమాలు చూసిందనే ఆ షోలు. క్రోమ్ తయారైంది అయ్యా, టీవీలలో డైరెక్ట్ చేసి పడేస్తున్నారు. ఇంకొక మోడ్ లేదు. ఇప్పుడు తెలుగు దాంట్లో ఎట్లా అంటే కొట్టుకుంటాడు చూడు, ఎవరు మగవాళ్ళు అయినా ఆడవాళ్ళైనా బజార్లో కొట్టుకున్నట్టు ఉంటుంది. బజార్లో కొట్టుకున్న టాలీవుడ్ బిగ్ బాస్ ఉంటుంది. బాలీవుడ్ ఏమో బ్రోతల్ హౌస్. అది ఆ యాడాడ వాడతాడు తప్పు, అలాంటి మనం అనొద్దు. వాళ్ళు చేసేది అది ఉంది కదా. అదే ఏం చేస్తాం, రియాలిటీ షో.